కలుగజేశాడు. ఏ దినము ఏ అవయవము చేస్తున్నాడో ఆయన మొత్తం లెక్క రాసి పెట్టుకున్నాడు. గర్భవాసినైనది మొదలుకొని నాకు ప్రాపకము నీవే, నాకు ఆశ్రయము నీవే, నన్ను కాపాడిన వాడవు నీవేనని దావీదు భక్తుడు గానం చేస్తూ ఉన్నాడు. అంత పర్టిక్యులర్గా దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. నువ్వెవరైనా సరే నువ్వు అనుకోవద్దు దేవుడు నన్ను పట్టించుకుంటాడా, అసలు దేవునికి నేను గుర్తున్నానా, గుర్తుపడతాడా, అసలు దేవునికి నేను ఇంపార్టెంటా, ఆయన మహాదేవుడు కదా, నేను ఎందుకు కావాలి ఆయనకి, దేవునికి అక్కర్లేదు కదా, ఆయన చాలా గొప్ప దేవుడు కదా, మహాకాశములు పట్టజాలని దేవుడు, నేను చాలా ఇన్సిగ్నిఫికెంట్, చాలా ప్రాముఖ్యత లేని వ్యక్తిని అనుకోవద్దు. నీవు దేవునికి చాలా ప్రాముఖ్యం. ఎంత ప్రాముఖ్యం అంటే నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ కపాలము, వెన్నుపూస, నీ చేతులు, కాళ్ళు దినదినము రూపించబడుచున్నప్పుడు ఆయన కన్నులు నిన్ను చూస్తానే ఉన్నాయి. అమ్మ చూడలేదు, నాన్న చూడలేదు, నిన్ను దేవుడు చూశాడు. అప్పుడు నియమించాడట, వీడు ఈ అమ్మాయి ఫలానా రోజు స్వతంత్ర వ్యక్తిగా బయటపడాలి. ఆ టైం ప్రకారము మనం పుట్టాం. డాక్టర్ అమ్మ గారు చెప్పిన రోజున పుట్టలేదు, కొంచెం ముందో కొంచెం వెనకనో పుట్టాము. నేను ఆదివారం పుట్టానట. 1959 సంవత్సరం ఏప్రిల్ 5 ఒక ఆదివారం. అందరూ చర్చికి వెళ్ళి సిద్ధపాట్లు ఉంటే మా అమ్మకు నొప్పులు వచ్చేసి, మా పెద్ద కైలు అప్పటికే ఓణీలు వేశారు, పెళ్ళికి ఎదిగారు. ఇంకేం చర్చికి పోతారు, అమ్మ నొప్పులు పడుతుంటే. పాస్టమ్మ గారు కూడా పోలేదు. పాస్టమ్మ గారు మా ఇంటి ముందే, ఆమె పరిగెత్తుకొచ్చింది. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. ఇక చాలాసేపు అమ్మ తిప్పులు పడ్డాక 1 గంట 1:30 ఆ టైంలో నేను క్యారమంటూ పుట్టాను. పరిగెత్తుకెళ్ళి చర్చిలో అనౌన్స్ చేశాను. పాస్టర్ గారి కొడుకే, మోనా ఆయన పేరు. పాస్టర్ గారికి, హెడ్ మాస్టర్ గారికి కొడుకు పుట్టాడండి. అప్పటి 4 ఆడపిల్లలు. మరి నాకు తెలిస్తే నేను ఈరోజు వదిలే రేపు పుడదాం అనుకుందునేమో, ఎందుకంటే సండే కదా. మా అమ్మకు తెలిసినా సరే, అరే ఆగరా ఇవాళ వద్దులే రేపు పుట్టు అనేదేమో. కానీ దేవుడు ఒక నియమించిన దినము ఒకటి ఏర్పాటు చేసి పెట్టాడు. ఫలానా దినమున పుట్టాలి. ఆ తర్వాత మనం ఈ లోకాన్ని విడిచి ఎప్పుడు వెళ్ళిపోవాలో ఆ దినము కూడా రాసి పెట్టాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఈ లోకాన్ని మనం వదిలేసి వెళ్ళిపోతాం ఎప్పుడు, అది రాసి పెట్టాడు. ఆ దినం వచ్చేసింది కాబట్టి హిజ్కియాతో చెప్పాడు, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతకవు. ఎందుకు? నేను రాసిన రోజు దగ్గరకు వస్తున్నది బాబు. బాగానే బ్రతికావు, యథార్థంగా అన్ని సేవా కార్యక్రమాలు, రాజ్య పరిపాలన చేసావు, కానీ నేను రాసిన డేట్ దగ్గరకు వస్తుంది బాబు, నువ్వు సిద్ధపడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ టైం అయిపోయింది అని చెప్పాడు. అయితే ఒక బ్యూటిఫుల్ ట్రూత్, ఒక సుందరమైన సత్యం ఏంటంటే, ఆయన గ్రంథములో రాసిన దినములు వేటినైనా ఆయన చెరిపేయగలడు, మళ్ళీ కొత్త రాత రాయగలడు. విధి కూడా మార్చలేడు, బ్రహ్మరాతను బ్రహ్మ కూడా మార్చలేడు అంటారు మన దేశం పెద్దలు. మన దేవుడు అటువంటి వాడు కాదు. నేనే కదరా రాసింది, చెరిపేసి మళ్ళీ రాస్తానులే అంటాడు. స్కూల్లో చిన్నపిల్లలు వాడు రాయడానికి ఒక పెన్సిల్తో పాటు రబ్బర్ కొనుక్కుంటాడు. ఏదన్నా పొరపాటుగా రాశానని వాడికి అనిపించింది అనుకోండి, అది చెరిపేసి మళ్ళీ
లేకపోతే సరిగ్గా రాయలేదు, అందముగా రాయలేదు, నీట్గా రాయలేదు అనుకుంటే మళ్ళీ చెరిపేస్తాడు. స్కూల్లో పిల్లల దగ్గరనే రబ్బర్ ఉంది, దేవుడి దగ్గర రబ్బర్ లేదా? ఏమండి, ఆయన దగ్గర మంచి రబ్బర్ ఉంది. హిజ్కియాకు ఒక డేట్ రాశాడు, రాసి బయలుపరిచాడు. నీ డేట్ని రాసిన డేట్ దగ్గరకు వచ్చింది బాబు అని. ఆయన ఏడ్చాడు, ప్రభు అప్పుడే చంపేస్తావా నన్ను? అట్లా ఏడవకురా, నేనే కదా రాసింది, రబ్బర్ పెట్టి తుడిపేస్తానని. తుడిపేసి 15 ఏళ్ళ అవతలకి ఇంకో డేట్ రాశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు తాను వ్రాసిన వ్రాతను తాను కూడా చెరుపలేనంత బలహీనమైన దేవుడు కాదు. ఏం చేయను, నేనేం చేయలేదు, నేను రాసేసాను, దాన్ని ఎవరు మార్చలేదు ఇంకా అంటే అంత వీక్ ఫెలో అన్నమాట. ఎల్కేజీ పిల్లోడి కంటే వీక్ వాడు. ఎందుకు మరి 4 ఎందుకు తలకాయలు? ఒక్క తలకాయ ఉన్న చిన్నపిల్లగాడే మార్చేసి చెరిపేసి కొత్తది రాస్తుంటే నీకెందుకు అయ్యా చెరపరాదు అంటే, లేదు లేదు ఇంపాసిబుల్, అది విధి లిఖితం, ఎవ్వరు మార్చలేరు. గొప్పగా చెప్తారు. ఏంటి గొప్ప? మా దేవుడు చూడు, కాసేపు వెయిట్ చేసేసరికి ఏడవకురా బాబు నేను చెరిపేస్తాను, చెరిపేసి ఇంకో డేట్ రాసేసాడు. 15 సంవత్సరాల ఆయుష్యము నేను నీకు, దేవునికి మహిమ కలుగును గాక. మరణం విధించుట ఆయన వశం, మరణము తప్పించుట ఆయన వశం, ఆయుష్ పొడిగించుట మా దేవుడైన యేసయ్య వశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.